ఉండాలి, దాసి ఉన్నదేమి అని అడిగారు. అడిగితే సత్యభామ ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోతే కృష్ణ భగవానుడు అన్నాడు, ఈమె దాసి కాదు, ఈ అవతారమునందు నా పత్ని సత్యభామ, మీ అమ్మ సీతమ్మ రుక్మిణీ అంశతో ఉన్నది అన్నారు. అప్పుడు సత్యభామకు అర్థమైంది. అప్పుడు కృష్ణుడు అన్నారు, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు హనుమాని ఎవరో అడ్డగించలేదా అన్నారు. అడ్డగించకే స్వామి, మీరు అలా అంటే గుర్తొచ్చింది, ఎవరో సుదర్శన చక్రంట, నువ్వెలా లోపలికి వెడతామన్నాడు, స్వామి మింగిశాను అడ్డొస్తోందని. ఉండండి, మీరు అలా అన్నారు కాబట్టి వదిలేస్తాను బయటికని గభాలను త్రేణుకు త్రేయించి పక్కన పారేశారు. అప్పుడు సుదర్శన చక్రానికి కూడా గర్వభంగం అయింది. అప్పుడు వచ్చాడు గరుత్మంతుడు. హనుమ వచ్చారా అయితేనే, రావడం ఏంటి, లోపలికి వెళ్ళి మాట్లాడడం కూడా అయిపోతోందన్నాడు. అప్పుడు వచ్చి నిలబడ్డాడు తెల్లబోయి చూసి, గరుత్మంతుడా చూశావా హనుమ వేగం అన్నారు. నన్ను మించిన వేగం లేదనుకునేవండి స్వామి, ఇంతమందికి ఏకకాలమునందు పాఠం చెప్పేశారు. గరుత్మంతుడికి గర్వభంగం అయిపోయింది, సుదర్శనుడికి గర్వభంగం అయిపోయింది, సత్యభామకి గర్వభంగం అయిపోయింది.